హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 400 years. ఈ 29th డేట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఓకే, సో ఫిబ్రవరి మంత్లో మాత్రమే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఇక మిగతా మంత్స్లో 29th డేట్ ఉంటుంది. అంటే 11 టైమ్స్ అనేది కంపల్సరీ 29th డేట్ అనేది 1 ఇయర్కి. అయితే లీప్ ఇయర్ వచ్చిన చోట ఇంకొకసారి ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ 1 ఇయర్కి 11 మంత్స్ వరకే చూద్దాం. ఓకేనా, 11 మంత్స్, అది ఏ ఇయరో తెలియదు కాబట్టి. ఓకేనా, 11 మంత్స్, ఓన్లీ 11 మంత్స్. అంటే నేను ఫిబ్రవరి మంత్ని ఇంక్లూడ్ చెయ్యట్లేదు. 11 మంత్స్కి 11 టైమ్స్. ఇప్పుడు మనకి ఇంకొక మంత్ మిగిలిపోయింది కదా, సో ఆ మంత్ అనేది లీప్ ఇయర్లో వస్తే ఫిబ్రవరి ఆ 1 టైం కూడా యాడ్ అవుతుంది, రాకపోతే యాడ్ అవ్వదు. సో నేను ఇప్పుడు అందుకని చెప్పేసి ఫస్ట్ 100 ఇయర్స్ చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 1 ఇయర్ అని పర్టికులర్గా తీసుకోలేను కాబట్టి. అసలు ఫస్ట్ ఇయర్ తీసుకున్నాను అనుకో, ఫస్ట్ అదనేది ఫస్ట్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్. ఎందుకంటే 1 అనేది 4తో డివిజిబుల్ కాదు కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఓకేనా, సో నాన్ లీప్ ఇయర్లో 11 టైమ్సే వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 100 ఇయర్స్ ఇవి. ఓకే, ఫస్ట్ 100 ఇయర్స్లో ఇప్పుడు 1 ఇయర్కి 11 టైమ్స్, అదైతే కంపల్సరీ వస్తుంది. ఎక్స్ట్రాగా వచ్చేది పక్కన పెడదాం. ఓకేనా, ఇప్పుడు 100 ఇయర్స్కి 100 × 11, 1100 టైమ్స్ ప్లస్. ఓకేనా, 100 ఇయర్స్. 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? ఇప్పుడు నేను ఫస్ట్ 100 ఇయర్స్ అంటున్నాను. ఫస్ట్ 100 ఇయర్స్ అంటే మీరు ఏం చేస్తారు, 4తో డివిజిబుల్ చేసి కోషియంట్ ఏది వస్తే అన్ని లీప్ ఇయర్స్ అంటారు. బట్ 100 అనేది నాన్ లీప్ ఇయర్. ఓకేనా, ఫస్ట్ 100 ఇయర్ కదా, సో నాన్ లీప్ ఇయర్. ఎందుకని అది 400తో డివైడ్ చేస్తాం. 100 సెంచరీ ఇయర్ని 400తో డివైడ్ చేస్తే డివైడ్ కాదు. సో మొత్తం లీప్ ఇయర్స్ ఉండేది ఈ 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ కాబట్టి ఆ 24 టైమ్స్ ఈ 29th డేట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొక 100 ఇయర్స్, 1 to 100 ఇయర్స్. ఇప్పుడు 101 to 200 ఇయర్స్. ఇప్పుడు నేను 100 ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ 100 ఇయర్ కూడా కన్సిడర్ చేసాము. ఇప్పుడు నేను 101 to 200 ఇయర్స్. సో ఇక్కడ కూడా 101 నుంచి 200 వరకు 100 ఇయర్స్ ఉంటాయి. సో 100 ఇయర్స్కి 1100 టైమ్స్. మళ్ళీ ఎక్స్ట్రాగా ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 200 కూడా లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ 201 to 300 ఇయర్స్. 1100 టైమ్స్ 24. నెక్స్ట్ 301 to 400 ఇయర్స్. ఇప్పుడు మనకి 400 ఇయర్స్ వరకే కదా కావాల్సింది. సో ఇక్కడ చూడండి 1100 టైమ్స్ ప్లస్ 25 వస్తుంది. ఈ ఎక్స్ట్రా డే ఎలా వచ్చిందంటే ఈ 400 అనేది లీప్ ఇయర్. ఓకేనా, సో ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, బట్ ఇది లీప్ ఇయర్. అందుకని ఎక్స్ట్రా ఇంకొక 29th డేట్ అనేది యాడ్ అవుతుంది. సో మొత్తం యాడ్ చేసామనుకోండి 4400 ప్లస్ 97, 4497 టైమ్స్ ఈ 29th డేట్ అనేది వస్తుంది. ఓకే, అదనమాట. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు అదేం మేడం ఇక్కడ 400 ఇయర్స్ అని అడగకుండా పర్టికులర్గా ఇయర్స్ అడిగితే అంటే అప్పుడు మీరు చూసుకోండి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి అడిగారు, ఆ ఇయర్స్ మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి. సో అన్ని టైమ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇంకా యాజ్ యూజువల్గా మిగిలిన మంత్స్కి 11తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అని. ఓకేనా, ఇది ఫస్ట్ 400 ఇయర్స్. ఇలా ఫస్ట్ 400 ఇయర్స్ అనే కాదు, ఏ 400 ఇయర్స్ అడిగినా సరే ఆ 400 ఇయర్స్లో ఎక్స్ట్రాగా వచ్చేది ఒక్క లీప్ ఇయరే కాబట్టి సో 4497 అనేది ఫిక్స్ అనమాట. 400 ఇయర్స్కి 4497. అదే ఇప్పుడు 100 ఇయర్స్ కన్నారనుకోండి, 100 ఇయర్స్ ఏ 100 ఇయర్స్ మధ్య అడుగుతున్నారో చూసుకోండి. ఇప్పుడు 301 to 400 అనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ 25 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 1100 ప్లస్ 25 అంటే 1125 అన్నాం. అదే ఇప్పుడు 201 to 300 ఇయర్స్ అని అడుగుంటే సో ఈ 300 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 24 లీప్ ఇయర్సే వచ్చాయి కాబట్టి ఈ 1100 అనేది కామను ప్లస్ 24 చేస్తే 1124. అంటే ఏ 2 ఇయర్స్ మధ్య అంటే ఎన్ని 100 ఇయర్స్ అంటారు, ఆ 100 ఇయర్స్ అనేది ఏ 2 మధ్య గ్యాప్ అని అడుగుతారు కదా. సో అడిగినప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని ఆ 1124 1125 అనేది మనం పెట్టేసుకోవాలి.